Hi friends, myself Surya Kiran. Welcome to my show. Open your brains, catch my words. Friends, మనం పనిచేసే ఆఫీసులో మనమే కాదు మన చుట్టూ చాలా మంది పనిచేస్తుంటారు. మన గురించి కాదు మన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి తెలుసుకుందాం. వాళ్ళ నుండి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలో తెలుసుకుందాం. ఎందుకంటే మనుషులు చాలా రకాలుగా ఉంటారు. వాళ్ళు మనల్ని ఎలాగైనా దెబ్బతీయాలనుకుంటారు. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కమ్ ఆన్ ఫ్రెండ్స్, లెట్స్ బిగిన్ ద షో. ఇలాంటి కొలీగ్స్తో జాగ్రత్త. మనం పనిచేసే ఆఫీసులో మన సహోద్యోగి స్థానం ఏంటి? స్నేహితుడిగా అనుకోవాలా? శ్రేయోభిలాషిగా గౌరవించాలా? పోటీదారుడిగా పరిగణించాలా? అసలు ఆ వ్యక్తి ఉనికినే విస్మరించాలా? వారితో ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో అర్థం కాక కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి ఎన్నో సందేహాలు. ఓ కొత్త కుర్రాడు సహోద్యోగిని ఆత్మీయుడిగా భావించి తనకున్న ఆలోచనల్ని పంచుకున్నాడు. కానీ వాటిని తన ఆలోచనగానే నమ్మించి బాస్ దగ్గర ప్రమోషన్ కొట్టేస్తారు. కొంతమంది సీనియర్స్ ఇలా ఉంటారు. ఓ ట్రైనీ అమ్మాయి క్యాంటీన్లో తన తోటి సీనియర్స్తో హాస్యానికి సంబంధించి చేసిన వ్యాఖ్యలను చేస్తుంటే వారు వాటిని బాస్ దాకా తీసుకెళ్తుంటారు కొందరు ముదురు ఉద్యోగులు. తప్పుల్ని సరిదిద్ది సహకరించేవారు, ధైర్యం ఇచ్చి ప్రోత్సహించేవారు, వేలు పట్టుకొని ముందుకు నడిపించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఆఫీస్ అంటే అదో బుల్లి ప్రపంచం. సమాజంలో ఉన్నట్టే అక్కడ రకరకాల మనుషులు ఉంటారు. తప్పదు, అందరినీ భరించాల్సిందే. ఒకరు ఆశావాదులు, మరొకరు నిరాశావాదులు. కొందరు పని దొంగలు, మరికొందరు పని రాక్షసులు. ఎవరి నుంచి ఏ కాస్త నేర్చుకోవాల్సింది ఉన్నా నేర్చుకుని ముందుకెళ్ళిపోవడమే. సాధ్యమైనంత వరకు ఈగోలనే తేనె తొట్టెల్ని కదపకపోవడమే మంచిది. ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటే దూరాలు పెరుగుతాయి. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే సమస్యలు దూరం అవుతాయి. సహోద్యోగి సంబంధాలకు వర్తించే సూత్రం ఇది. చూసారు కదా ఫ్రెండ్స్, మన కొలీగ్స్ నుండి ఎలా మనల్ని రక్షించుకోవాలో. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నాలెడ్జ్ గ్యారేజ్ ఇచ్చట అన్ని వీడియోలు చేయబడును.